పేర్ని నానికి సంబంధించినటువంటి కేసులో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఒకటి, అతనికి బెయిల్ రావడం ఒక ఎత్తు అయితే వాళ్ళ మిసెస్కి వెంటనే ఒక కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. ఏంటంటే తనకి సంబంధించి 378 టన్నుల రేషన్ బియ్యం మాయమైంది కాబట్టి దాని కాస్టు జరిమానాతో కలిపి 3,37,00,000 చెల్లించమని. యాక్చువల్ ఇప్పటికే 1,70,00,000 చెల్లించారు. ఇంకో 1,67,00,000 3 రోజుల్లో చెల్లించమని చెప్పి నోటీస్ పంపించారు. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, మరోవైపు పేర్నాని కుటుంబ గోదాంలో 378 టన్నుల రేషన్ బియ్యం మాయమైన కేసులో 4 పోలీసులు అరెస్ట్ చేశారు. గోడౌన్ మేనేజర్ మానస్తేజ, పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, పెడన నియోజకవర్గంలో నందిగామకు చెందిన రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, పెడన మండలం పెనుమల్లికి చెందినటువంటి లారీ డ్రైవర్ బోట్ల మంగారం అదుపులో తీసుకుని విచారించారు. గోదాం మేనేజర్ మానస్తేజ, పౌర సరఫరాల అధికారి కోటిరెడ్డి మిగిలిన 2 బ్యాంక్ ఖాతా లావాదేవీల్లో సుమారుగా 25 లక్షల నుంచి 30 లక్షల మేర లావాదేవీలు జరిగినాయని కూడా పోలీసులు గుర్తించినట్టు తేలిందని చెప్తున్నది ఈనాడు. వీటి ఆధారంగా నిందితులు గుర్తించినట్టు తెలుస్తుంది. మరియు పేర్నాని కుటుంబంలోని పలువురు ఖాతాలకు కూడా మానస్తేజ ఖాతా నుంచి డబ్బు లావాదేవీలు జరిగాయి అన్నది కూడా చెప్తున్నారు. అది ఇప్పుడు వెరిఫై చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, నేను ఇంతకుముందే చెప్పా, ఇది వాళ్ళు వచ్చి డైరెక్ట్ కూర్చోరు, ఈ నడిపేది సివిల్ సప్లైస్ వాళ్ళ పర్యవేక్షణలోనే ఉంటుందని. ఇప్పుడు కరెక్ట్ అరెస్ట్ జరిగింది పౌర సరఫరా శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి.